ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులు యువకులు సంబరాలు చేసుకున్నారు. చందుర్తి ప్రధాన బస్టాండ్ కూడలి వద్ద బుధవారం టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఆపరేషన్ సింధూర్ నామకరణంతో ఉగ్రవాదుల ఉగ్రవాదులను హతమార్చిన భారత సైన్యాన్ని అభినందిస్తూ జాతీయ జెండాలతో ప్రధాన రహదారిపై దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ అజీం మాట్లాడుతూ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో యావత్ దేశం రగిలిపోయిందని, పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు కోరుకున్నట్లే భారత సైన్యం ఉగ్రవాదులను హతం చేసి భారతదేశ సత్తాను మరోచారి చాటి భారత సైన్యాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పులి సత్యంగౌడ్, పొంచెట్టి వెంకటేష్, క్రీడాకారులు మహమ్మద్ జాకీర్, మహమ్మద్ అహ్మద్ పాషా, పులి నారాయణ, ఓరుగంటి వెంకటేష్, యువకులు మోతే శివ, హరిబాబు, రాంబాబు, బాలవేన్ సంతోష్, మోతే రాజ్ కుమార్, శ్యామ్, అజ్మత్, అన్వేష్, అఫ్సర్ పాషా, నందు, అజయ్, సురేష్ తదితరులు ఉన్నారు. నిన్న రాత్రి నుంచి ఉగ్రవాదులపై మెరుపు దాడి చేసి మరి సుమారుగా ఒక 100-150 మంది ఉగ్రవాదులను హతమార్చారు మా భారత సైన్యం. మరి మా భారతదేశంతో పెట్టుకుంటే ఉగ్రవాదుల పరిస్థితి ఎట్లుంటుందో ఒక్కసారి వాళ్ళకు మా భారత సైన్యం రుచి చూపించింది. మరి ఖబర్దార్ పాకిస్తాన్ విధవలారా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి ఉగ్రవాదులను ఉసిగొలిపి మా భారత్ చొరబడి అక్రమంగా భారతీయులను చంపితే మరి మీకు ఏమొస్తారా? అనవసరంగా మీరు ఇలాంటి చిచ్చులు భారతదేశం పచ్చగా ఉంది, అందరూ కుల మతాలతో ఐక్యంగా ఉన్నాయి. మా భారతదేశంలోకి చొరబడి మీరు ఇలాంటి మతాల మధ్యలో గొడవ పెట్టుకుంటూ చిచ్చులు పెట్టుకుంటా మా భారతదేశం ఉంటే మరి ఎవరు కూడా సహాయించారు. మరి రాబో రోజులలో ఉగ్రవాదాన్ని రూపుమార్పడానికి మా భారత సైన్యం మరి ఎంతగానో విరుచితంగా పోరాడుతుంది. ఇప్పటికే మీ ఒక ఉగ్రవాదుల స్థావరాలపై విరుచితంగా ఫైట్ చేసి మీ ఒక ఉగ్ర రూపం లేకుండా మీ ఒక ఉగ్రవాదులను మొత్తం నామరూపం లేకుండా చేస్తున్నారు. మరి ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకొని మరి ఉగ్రవాదులకు సపోర్ట్ చేయకుండా మీరు అన్ని మూసుకొని కూర్చుంటే ఇప్పటికైనా మీ పాకిస్తాన్ దేశం మరి మంచిగుంటది. లేని పక్షంలో మా భారత సైన్యం మీ పాకిస్తాన్ ను నామరూపాలు లేకుండా చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మా చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా యువకులందరం కలిసి మరి ఉగ్రవాదులను హతమార్చినందుకు సంతోషంగా సంబరాలు చేసుకుని స్వీట్లు పంపిణీ చేసుకుని ఈ రోజు చందుర్తి బస్టాండ్ లో మీరు టపాసులు వేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా భారత సైన్యాన్ని మా యువత అంతా సైల్యూట్ తెలియజేస్తూ ఈ సందర్భంగా మేము అందరం సంతోషాలు వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా ఖబర్దార్ ఉగ్రవాదులారా ఇంకొకసారి మా భారతదేశం మీద మీకు కన్నుపడితే తప్పకుండా ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క వ్యక్తి మీ మీద ఖచ్చితంగా దాడులకు దిగే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఈ సందర్భంగా మా భారత సైన్యాన్ని మా భారత ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున సింధూరం సరిహద్దుల్లో మా భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద దాడి చేయడం జరిగింది. ఎందుకంటే మా భారత గతంలో మన కాశ్మీర్లో మావులను అడుపుకుంటా ఒక్కొక్కలను కాల్చి చంపడం జరిగింది. దానికి ప్రతీకంగా నిన్న రాత్రి దాడులు చేయడం జరిగింది. అప్పుడు అక్కడ మన 26 మంది చనిపోవడం జరిగింది. మా జోలికి మాత్రం వస్తే మా యువకులు కానీ ఇలా ఒక పోలీసు మిత్రులే కాదు, జవాన్లే కాదు, మా యొక్క ప్రతి పల్లె నుంచి కూడా కదిలి ఈ యొక్క పాకిస్తాన్ మీద మేము ఖచ్చితంగా దాడి చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.